నువ్వు నా కొడుకు కావు, నువ్వు చెత్త కుప్పల దొరికితే నేను ఎత్తుకొచ్చి నిన్ను పెంచుకొని పెద్దగా వేసిన. నీవు దొరికినావు కానీ నేను నా కొడుకు లెక్కనే నిన్ను పెంచుకున్నా, దొరికిన లెక్క చూసుకోలే. ఇప్పుడు తెలిసినాక నాకు బాధ అనిపించదా? ఎందుకు బాధ అనిపించిందిరా? నేను మంచిగా చూసుకుంటలేనా నిన్ను? మరి నాకెందుకు చెప్పలేరు మమ్మీని రోజులు? ఎన్ని కోట్లన్నా కానీ నీకన్నెక్కనావురా? ఇట్లా దొరికినోని కూడా తీసుకొచ్చుకొని ఇంత మంచిగా చూసుకుంటారు. ఇంట్లో పని చేయకుండా అయ్యా అవ్వని కొట్టి అవ్వే పైసలతో మందావుడు, గంజాయి తాగుడు. మీరు గంజాయి తాగి అట్లా ఆగమాగని చెప్తే అమ్మ నాన్నకి ఎంత బాధ అవుతుంది. గంజాయి మత్తులో వాడు ఆకుర్రు. హాయ్ లోకేష్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏం మాట్లాడుతున్నామంటే, నాకు ఒక నిజం తెలిసిందన్నమాట. దాని గురించి అయితే మమ్మీని అడగబోతున్నా. హాయ్ మమ్మీ, అందరు ఇట్లా అంటున్నారు ఏమైనా? ఏమంటుండ్రా? నువ్వు మీ అమ్మకు కన్న కొడుకు కాదు, నిన్ను దొరికితే తీసుకొచ్చుకొని పెంచుకున్నారు అది అనుకుంటుంటారు. నిజమే పిల్లరా, నిజమే. నువ్వు నా కొడుకు కావు, నువ్వు చెత్త కుప్పల దొరికితే నేను ఎత్తుకొచ్చి నిన్ను పెంచుకొని పెద్దగా వేసిన. ఇప్పుడు ఏ సంవత్సరం? అది ఏ సంవత్సరం అంటే ఇప్పుడు 25, 23 సంవత్సరాలు ఆయగా. మరి నాకెందుకు చెప్పలేరు మమ్మీని రోజులు? నీకెందుకు చెప్పాలా? నీకెవరు చెప్పిండ్రు ఇప్పుడు? మరి నాకు వేరే వాళ్ళు చెప్పంగానే నిన్ననే నేను చెప్పా అనుకున్నా కానీ ఇక వాళ్ళు చెప్పిండు మరి అట్లా. నాకు వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా చెప్తే నాకు మస్తు బాగా అనిపించింది మమ్మీ. ఎందుకు బాధ అనిపించిందిరా? నేను మంచిగా చూసుకుంటలేనా నిన్ను? నువ్వు మంచిగా చూసుకుంటున్నావు కానీ అలా అట్లనగానే నాకు ఎట్లా అనిపించింది అంటే, అవ్వా ఇట్లా దొరికినోని కూడా తీసుకొచ్చుకొని ఇంత మంచిగా చూసుకుంటారు. ఇట్లా అనిపించింది నాకు. కానీ ఒక్కోసారి ఏమనిపిస్తా అంటే, నేను దొరికినోని తీసుకొచ్చి ఇంత మంచిగా పెంచుకుంటారా అని అనిపించింది. నీవు దొరికినావు కానీ నేను నా కొడుకు లెక్కనే నిన్ను పెంచుకున్నా, దొరికిన లెక్క చూసుకోలే. అన్నని ఎంత చూసినో నిన్నంతే చూసిన. ఎవరో ఓళ్ళో మీ అమ్మ నాన్న ఎక్కడనో వదిలేసిండ్రు. అంటే వదిలేసి నన్ను చెత్త బుట్టిలా ఇట్లా వేసిపోయిండ్రు. సడన్లా డాడీ నేను పోయితే ఆడ నువ్వు ఏడ్చుకుంటున్నావు చూసి, అయ్యో ఈ పిల్లడు ఎవరి పిల్లడు అని ఎత్తుకొచ్చుకున్నాగా నేను. ఎప్పుడు జరిగింది ఇది అసలు? నాకైతే ఏం అర్థమైతే నిజంగా. అసలు ఇదంతా నిజమేనా? నిజమేరా, నిజమే. నిజంగానే దొరికినావు నువ్వు. కానీ నేను నిన్ను బాగా చూసుకుంటున్నా కదా. ఇప్పుడు నీకేమన్నా బాధ తెచ్చిందా? నాకేం బాధలేదు. ఎప్పుడు అన్నా మరి దొరికినోడు కానీ? నువ్వు ఎప్పుడు అనలేవు కానీ ఇప్పుడు నాతో ఎందుకు? ఎప్పుడు అందరూ ఇంత మంచిగా సెటిల్ అయినాకల్లా ఓలే చెప్పుతుండ్రా మరి అట్లా? వేరే వాళ్ళు చెప్పారు మమ్మీ. ఇప్పుడు వాళ్ళతో చెప్తే వాళ్ళకి దగ్గర పోయి కయ్యమాడతావు. కయ్యమాన ఏం రాదుగా. నువ్వు పట్టించుకోకు, ఎవరి మాటలు పట్టించుకోకు, వాళ్ళ మాటలు పట్టించుకోకు. పట్టించుకోకంటే ఇన్ని రోజులు ఆగి 20 సంవత్సరాల తర్వాత నన్ను 20 సంవత్సరాల నుంచి మంచిగా పెంచిరు, నాకు ఏ ఆపద రాకుండా పెంచిరు. ఇప్పుడు తెలిసినాక నాకు బాధ అనిపించదా? బాధ పడకు కదా మరి. ఎందుకు పడద్దంటే ఇన్ని సంవత్సరాలు తెలిసినాక బాధ అనిపించదా మమ్మీ? నువ్వు నా కొడుకు లెక్కనే అనుకో, నా కొడుకే నాకే పుట్టిన అనుకో. మరి మీరు ఎందుకు తెచ్చుకున్నారు? ఆయన ఎడిస పెడితే అయిపోతుండే. అట్లా ఇడిస పెడతారు ఎవరన్నా? ఆడ కనబడితే నువ్వు ఏడ్చుకుంటున్నావు, ఓళ్ళేరాడ నేను తీసుకుందలికి. అయితే నాకు ఇక పానం ఆగలేదు. ఇక నేను ఇక అన్నొక్కడు పుట్టిండు. ఇక ఎట్లయితే అట్లా ఈ పిల్లల్ని కూడా తీసుకుపోదామన్నా. మీ డాడీకి చెప్పగానే మరి సరే తీసుకుందాం పా అని తీసుకొచ్చి మంచిగా నిన్ను పెంచుకొని చదివించి ఇంత పెద్దోని చేసినాగా. మరి ఎన్ని రోజులు మీరు నాకు ఎందుకు చెప్పలే? గింత కూడా నాకు ఏం లోటు రాకుండా వేసుకున్నారు కదా 25 సంవత్సరాలు. ఇన్ని రోజుల నుంచి మీకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించాలి, అరే నువ్వు ఇట్లా దొరికితే తీసుకొచ్చుకొని పెంచుకున్నాం రా అని?
అట్లా చెప్పేట అవకాశం రాలేదు ఇంతవరకు. అసలు నేను మీకు ఏడ దొరికినా మీరు ఏడికెళ్ళని పట్టుకొచ్చుకున్నారు? ఇక నువ్వు ఒక దగ్గర దొరికినవురా, నీకు చెప్పాం ఇక ఆడ దొరికినావు, ఆడ ఏడ్చుకుంటున్నావు, అందుకోసం తీసుకొచ్చుకొని పెంచుకున్నాగా నేను. అంటే అప్పుడు నాకు ఎన్ని ఉండే ఒకసారి ఒక నెల రోజులని ఉండే లేకుండేనా? నెల రోజులు ఉండే, నెల లేకుండేరా, పుట్టంగానే తీసుకొచ్చిన. పుట్టంగానే ఆడ వారేసిపోయిండు. అట్లా పడేసిన వాళ్ళు మమ్మల్ని తప్ప కాదా? పడేసిన తప్పే కానీ వాళ్ళకి తెలియదు కదా తప్ప అని, పడేసిండు పోయిండు. ఇక నేను తెచ్చుకున్నాక పెంచుకునే స్తోమత ఉండకపోతే కనద్దు. ఇట్లా చెత్త కుప్పలలో పడేది ఎట్లుంటుంది, పానం పోతుంది. అందుకోసమే నేను నచ్చి తీసుకున్నా కదా. మరి నువ్వు తీసుకున్నావు మమ్మీ, ఇప్పుడు నీ అట్లాంటి వాళ్ళు లేకున్నావు వాటి కాడ. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఎప్పుడు చచ్చిపోతుండ్రు, లేకుంటే ఎవరన్నా తీసుకొని పెంచినా కూడా ఏదో ఒక పని తీసుకుంటుంటే ఇంకా ఆగం తయారవుతుంటే కావచ్చు. ఇప్పుడు మీ దగ్గర వచ్చి వెరుడికి ఇంత మంచిగా అయినా నేను, నాకు ఏ లోటు లేకుండా నాకు ఎన్ని పైసలు ఆడితే అన్ని పైసలు ఇచ్చిర్రు, ఇంత మంచిగా చూసుకున్నారు, బండ్లు కొనిచ్చిర్రు, అన్నీ చేయించిర్రు. ఇప్పుడు వేరే దగ్గర వాటికి బిచ్చం అడుకోబడుతున్నాయి వచ్చి నేను. అందుకోసమే నేను వచ్చి తీసుకొచ్చి నిన్ను పెంచుకొని ఇంత బాగా చూసుకొని ఇంత పెద్ద చేసి ఇప్పుడు పెళ్లి చేసేస్తా అంటున్నా. నేను అసలు ఓళ్ళకి నీకు కనబడ్డానా డాడీకి కనబడ్డానా? నాకు కనబడ్డావు. నీకే, నీకు కనబడితే నువ్వు డాడీకి చెప్పినావు. అయినా మీరు మస్తు మంచోళ్ళు మమ్మీ. నేను ఓలో తెలియకుండా కూడా తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఇన్ని రోజుల దాకా కూడా నాకు చెప్పకుంటున్నారంటే మీరు మస్తు గ్రేట్ మమ్మీ, నిజంగా. చెప్పొద్దనే చెప్పలే, బాధపడతావని చెప్పలే. ఇప్పుడు ఎవరో చెప్పిన వాళ్ళ దగ్గరికి నడు, నా కొడుకు వాడని చెప్పిన వాళ్ళు నడు. వేరే వాళ్ళు చెప్పారు మమ్మీ. వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుపా. పేరు అద్దేమద్దు ఫోన్ కానీ తుక్కు దులిపెత్తన్నాడు. నాకు కూడా అవన్నీ ఏం అవసరం లేక ఎందుకు ఫోన్ ఎవ్వరైతే తీసుకొచ్చి పడేసిందే ఇంకా మంచిగా అయింది అనుకోలేదు. ఎందుకంటే నాకు ఇంత మంచి అమ్మా నాన్న దొరికిరు, మంచిగా చూసుకున్నారు చాలు. అంతేగా? అంతే మరి. అవన్నీ మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మమ్మీ, మన గల్లీలో పుక్కలు రేపు నడుతున్నాయంటే నేను బండి మీద వచ్చినా అనుకో, ఈ అవ్వ ఈడేంద్ర బుర్ర పోతున్నాను అనమాట అందరు నన్ను. వాళ్ళు రానేటోళ్ళు చూడవే మమ్మీ, వాళ్ళకి ఏం అవసరం? బండి నువ్వు కొనిచ్చినావు, నాకు పెట్రోల్ పైసలు నువ్వు ఇస్తున్నావు, తిరుగుమని చెప్తున్నావు, తాగమని చెప్తున్నావు, నేను అంతా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. నేనేమో నాగం పనులు చేస్తున్నానా? ఆడు ఓడన్నాడు రా, పోతున్నాడు, దాని దగ్గరికి పోదాం. అట్లా కాదు, వీళ్ళని ఒకరోజు మనం మరుచుకోబడుతుంది. ఇక ఇప్పుడు అరుచుకుంటా, ఎప్పుడు ఎందుకు, ఇప్పుడే నడు, ఒక్కొక్కదాని తాట తీస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు కానీ ఇప్పుడు పోయి ఏం చెప్తావు అని మళ్ళీ ఒకరోజు చెప్తా నీకు. మళ్ళీ ఇంకోసారి అన్నారు అనుకో, ఇక అప్పుడు పోయి సీదా పోయి కొట్టే. ఇక నేను చెప్తా వాళ్ళ పేర్లు ఒక్కొక్కదాన్ని తుక్కు దంచేస్తారు. తుక్కు దంచేస్తామంట. ఇంటికెళ్ళి కత్తిరిస్తే ఒక్కొక్కదాన్ని నా కొడుకు జోలి కత్తి. ఇంటికెళ్ళి కత్తిరిస్తాడే జోలికి వస్తే అట్లా ఉంటుంది మమ్మీతోటి. ఇంకా మరి అయితే అట్లా అయిందా స్టోరీ నాది? ఇప్పుడైతే మంచిగా ఉన్నా, కానీ ఇన్ని రోజులు చెప్పక మీరు తప్పు చేసారు మమ్మీ. చెప్పొద్దనే చెప్పలేరా, నువ్వు బాధపడతావు చూడు. ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు, అప్పుడు చెప్తే ఇంకెంత బాధపడుతుంటివి. అందుకే నేను చెప్పలే బాధపడతావని. బాధపడద్దు నా కొడుకు, నా ఇద్దరు కొడుకులు ఒక్కలాగా ఉండాలని చెప్పలేను నేను. అవునా? దగ్గర ఎన్ని అంటే 20 సంవత్సరాలు పెంచారు. 20 సంవత్సరాలు అంటే నాకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరో మీరు ఇప్పుడు? ఎన్ని కోట్లన్నా కానీ నీకన్నా ఎక్కనావురా. అంతే, అది కూడా కరెక్ట్. కానీ కొడుకు కంటే ఎక్కేమున్నా అంటావా? మరి కొడుకు కన్నా ఎక్క ఏ అమ్మ నాన్నకుండయి. అంతే, కొడుకులే ఎక్క, కోట్ల కొడుకులే ఉంటారు. పైసలున్నా లేకున్నా ఏం అవసరం లేదు, కానీ కొడుకులు మంచిగా ఉంటే చాలంటావు. కొడుకులు మంచిగా ఉంటే చాలు, మంచిగా చూసుకుంటే చాలు నన్ను. ఇప్పుడు అదే వీడియోలో చెప్పు, అందరికి చెప్పు. కోట్లు అవసరం లేదు, నాకు కోట్లు అవసరం లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, బంగారం అవసరం లేదు. నాకు కోట్ల కొడుకులు నన్ను ఎక్కడి నుంచి బాగా చూసుకుంటే అదే సంతోషం నాకు. నిన్ను బాగా కాదు, నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం.
బాధ పెట్టకుంటే చూసుకుంటే అయిపోయాయి నా కొడుకులు నన్ను. నేను ఏమంటున్నా, బాధ పెట్టుడు కాదు, నీకేం ఉండదు అసలు. నీకు పని ఎప్పుడు అనేది ఉండదు. ఇంకా గుండ్రలు అయితే నెత్తిన పెట్టుకొని చూసుకుంటామని చెప్తున్నా కదా నేను. ఇటువంటి కొడుకులు అందరికి ఉండాలని నేను కోరుకుంటున్నా. నా అట్లాంటి కొడుకులు, నా కొడుకులు అయితే చాలా మంచోళ్ళు. కొంతమంది ఎట్లా ఎత్తురు అంటే మమ్మీ ఆగమాగం చేస్తారు. కొంతమంది ఎట్లా అంటే ఇంట్లో పని చేయకుండా అయ్య అవ్వను కొట్టి అవ్వే పైసలతో మందావుడు, గంజాయి తాగుడు, తిరుగుడు సోకు ఎక్కువై అట్లా మస్తు మంది తిరుగుతురు. వాళ్ళకి ఎప్పుడు అంటే గంజాయి అనేది అది ఘోరంగా ఉంటుంది. గంజాయి అంటే ఆ మత్తులా మనం ఏమనుకుంటే అది చేసేస్తాం అన్నట్టు. అట్లా గంజాయి తాగేటోళ్ళ గురించి ఒకటి చెప్పు. గంజాయి తాగుకురి మీరు గంజాయి తాగుకుండి అమ్మ నాన్నని బాధ పెట్టకుండి, అమ్మ నాన్న చెప్పినట్టు వినండి. అమ్మ నాన్న చెప్పినట్లు వింటేనే బాగుపడతారు, మీ లైఫ్ బాగుంటుంది. మీరు చేసే పనులు మంచిగా ఉంటాయి, మంచి పనులు చేయండి, అమ్మ నాన్నల్ని గౌరవించండి. స్పెషల్లీ మెయిన్ ఏం చెప్తున్నా అంటే గంజాయి మత్తులో వాడు కాకుర్రి. గంజాయి మత్తులో పడితే మనము అసలు ఇంటోళ్ళం కూడా ఏం చేసే అర్థమవుతలేదు. నేను మస్తు మందిని చూస్తున్నాయి, మధ్యలో కూడా న్యూస్ బాగా వచ్చినాయి. ఆ గంజాయిని అవాయిడ్ చేయర్రి. ఏమున్నా కూడా ఇంకా మీ ఇంటోళ్ళ మీదకి కూడా పోతారు. అదంతా పెద్ద స్టోరీ ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మస్తు మందిని చూసిన గంజాయి తాగేటోళ్ళని. గంజాయి తాగకుర్రి. మీరు మందాకుర్రి ఇంకా మంచిదే, కానీ గంజాయి తాగకుర్రి, సరేనా? గంజాయి తాగి ఇంట్లో మస్తు మందిని బాధ పెడుతున్నారు మమ్మీ. చాలా మంది మస్తు మందిని చూస్తున్నా. చిన్న చిన్న పోరాలు మత్తులా ఏం చేస్తారో ఆ మత్తులో మత్తు ఉంటది కదా, ఆ మత్తులా మన మైండ్ లో ఏమనుకుంటాం అది చేసేస్తాం. అందుకోసమే మీకు చెప్పుతున్నా, అమ్మ నాన్న అస్సలే బాధ పెట్టకుండి, గంజాయి తాగకుండి, మంచిగా బతుకుండి, మంచిగా మీకు భవిష్యత్తు ఉంది. ఇంకా మీరు మందు తాగండి ఏమన్నా వేయండి, కానీ గంజాయి మాత్రం తాగకుండ్రి. ఇంకా మందు తాగిన ఏం కాదు, కానీ మా మమ్మ అయితే మేము మందు నాకు అలవట్లేదు, మన తాగినా కూడా ఇంట్లోకి తెచ్చుకొని తాగమని చెప్తాను మా మమ్మీ. బయటకి ఎట్టు పోకురా, నువ్వు మందు తాగుతావు, బీర్లే తాగుతావు, ఇంట్లోకి తెచ్చుకొని తాగు, ఎట్టు పోకు అని చెప్తుంది మా మమ్మీ. ఇట్లా చూసుకుంటారు. మనం నీట్గా మంచిగా ఉన్నాం అనుకో, మనకు ఒకటే మందు అలవాటు ఉంటుంది. మనం ఏందో 2 బీర్లు మంచి ఇంటికి వచ్చి పని ఏం కాదు, అట్లా చూసుకోవాలి. కానీ గంజాయి మత్తు అనేది వెరీ డేంజర్ అన్నట్టు. గంజాయి మత్తులో వడకుర్రి, మీరు కాకుర్రి, సరేనా? నువ్వు చెప్పు మమ్మీ ఇంకోసారి. గంజాయి మత్తుల వడకుండ్రి, ఆగం కాకుండ్రి, అమ్మ నాన్న చెప్పినట్లు వినండి, మంచిగా ఉండుండ్రి, అమ్మ నాన్నని సంతోషంగా ఉంచండి. అందరికి చెప్పుతున్నా, ఎందరు ఉన్నారో అందరి యూత్ పిల్లలందరికీ చెప్పుతున్నా, చూసేటోళ్ళు వీడియో చూసేటోళ్ళు అందరూ చూసి నేను చెప్పినట్లు వినండి. అమ్మ నాన్నని బాధ పెట్టకూడదు. అమ్మ నాన్న మీకోసం ఎంతో బాధపడి పెంచుతారు, మిమ్మల్ని పెద్ద ఎత్తారు. మీరు గంజాయి తాగి అట్లా ఆగమాగం చెప్తే అమ్మ నాన్నకి ఎంత బాధ అవుతుంది. అట్లా వేయకుండ్రి, మంచిగా ఉండుండ్రి, మంచిగా సంతోషంగా మంచి పనులు చేసుకోండి, చదువుకోండి, మంచిగా జాబులు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డారో అది చెప్పి. అమ్మ నాన్న పిల్లల కోసం, కన్న పిల్లల కోసం ఎంత కష్టపడతారు. అమ్మ నాన్న మీరు పుట్టిన నుంచి ఎంత కష్టపడతారంటే, చిన్నప్పటి నుంచి ఏదో చేసి మిమ్మల్ని మంచిగా చిన్నప్పటి నుంచి పెద్ద చేస్తారు. మీకు అన్ని కొనిచ్చుడు, తినబెట్టుడు అన్నీ వేసి పెద్ద వేసి మిమ్మల్ని మంచిగా స్థాయికి తెస్తే మీరేమో గంజాయి తాగి ఆగమాగం చేసేస్తుండ్రిగా. అమ్మ నాన్న చెప్పినట్లు వింటే మీరు బాగుపడతారు. నేను చెప్పేది నుండి గంజాయి అందరు మానేయండి, మంచి పనులు చేయండి, జాబులు తెచ్చుకోండి. నేను కోరుకునేది ఒక్కటే మీతోటి, మా వీడియోలు చూసేటోళ్ళందరూ నా మాటినండి. గంజాయిని అవాయిడ్ చేయర్రి, లైఫ్ మంచిగా లీడ్ అయ్యుర్రి. సరే, నేను ఎందుకంటే ఈ వీడియోలో ఈ విషయం ఎందుకు పట్టుకొచ్చినా అంటే, నేను నా కళ్ళ నీళ్ళ చూసినా కాబట్టి నేను చెప్పుతున్నా అంతే, లేకపోతే నేను చెప్పకపోవు. మా మమ్మీకి అందుకనే చెప్పినా. నేను ఎప్పుడు కాకపోతే మా మమ్మీ చెప్పినా వింటుంది. ఇప్పుడు ఎవరన్నమ్మ అమ్మ అన్న కానీ మనం అమ్మ అనే వెళ్తాం పేరు పెట్టి. అమ్మ అంటే ఆ పేరుకున్న వాల్యూ వేరు ఉంటుంది. అందుకని మా మమ్మీతోనే చెప్పిస్తున్నా. చిన్న పిల్లలు కూడా గంజాయి దాకా ఆగమవుతారు అనమాట. చిన్న పిల్లలు 7, 8, 9 తరగతి 10వ తరగతి పిల్లలు అన్నట్లా గంజాయి దాకా మస్తు ఆగమవుతారు. నేను చాలా మందిని చూసిన, అందుకనే చెప్తున్నా అవాయిడ్ అయ్యుర్రి. మీతో ఎంత అయితే అంత అవాయిడ్ అయ్యుర్రి. అక్కడిని మంచిగా ఉండరు జీవితంలో. గంజాయి మత్తులా మనం ఇంట్లో ఏం చేస్తామో కూడా అర్థమవుతలేదు.
ఈ వీడియో సగం మంది మారాలని కోరుకుంటున్నాం. మారుతారు మీరు. నేను అమ్మ లాంటి అమ్మని చెప్పుతున్నా. అందరు నా మాట విని గంజాయి బింజాయి మొత్తం మర్చిపోయి మంచిగా చదువుకొని జాబులు తెచ్చుకొని లైఫ్లో మంచి పేరు తెచ్చుకోండి. అట్లా ఇంకా మీకు గంజాయి మొత్తం అవాయిడ్ అయ్యేటట్టు నేను చేస్తాను. ఇంకొక వీడియోలో చెప్తాను అన్నమాట. గంజాయి జోలికి పోకుండా గంజాయి దాకా ఎవరెవరు ఏం చేసిర్రో అవన్నీ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, న్యూస్ అన్ని నేను తీసుకొచ్చుకొని ఒకరోజు వీడియో ముంగట ఊకుని మేము చదువుకుంటే చెప్తాం మీకు. అప్పుడైనా మీరు అవాయిడ్ చేస్తారేమో అని ఆ వీడియో ఇద్దాం అనుకుంటున్నాం. అంతే, మాకేం లేదు. సరేనా? జాగ్రత్త, ఎవరున్నా జాగ్రత్త, అంతే కదా మనం. సరే రైట్, మరి వీడియో అయిపోదాం. మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాం మనం. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ షేర్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.